దానికి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి చర్యలు ఏమి ఉండవా సార్? ఎందుకంటే గతంలో మీకు ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వలేదు ఎక్కడికి వెళ్ళడానికి కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇస్తోంది ఆయనకు. కానీ మీరు ఇంత మొత్తంలో నామమాత్రంగా ఒక 100 మంది వెళ్ళండి అని చెప్పినప్పటికీ కూడా వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళారు. ఈ చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఏం ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేస్తోంది? ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. సార్ నమస్తే. ఇప్పుడు చావు పరామర్శలకి మంది మార్బలంతో హంగు ఆర్భాటాలతో ఊరేగింపుగా యాత్రగా వెళ్లే ఏకైక నాయకుడు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి. ఆ మందుగుండు సామాగ్రి కూడా కాలుస్తారు వాడు. అంటే అంత పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయినటువంటి ఒక నాయకుడు. ఆయన ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? బెట్టింగ్ లో ఆడి డబ్బులు అన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి వ్యక్తిని ఏడాది తర్వాత ఈయన పరామర్శ చేయడానికి వెళ్తాడు. ఏ విధంగా వెళ్ళాడంటే, ఇదిగోండి ఇలాగా మా రాజు వెడల్లి రవితేజములు వెళ్ళాడు కానీ ఏదో ఒక పద్యం ఉంది. ఆ విధంగా అంగు ఆర్పాటాలతోటి డప్పు వాయింపు మేళాలతోటి బ్యాండ్ మేళాలతోటి ఊరేగింపుగా వెళ్ళాడు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే సార్, మన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుంది. ఇక్కడ ఎవరైనా స్వేచ్ఛగా తిరగవచ్చు, ఆంక్షలు ఉండవు. ఆయనకిలాగా జీవో 1 తీసుకురాలేదు, సెక్షన్ 30 పెట్టలేదు, అప్రకటిత కర్ఫ్యూ లేదు. స్వేచ్ఛగా శాంతియుతంగా రాష్ట్రంలో సజావుగా ఈ కూటమి ఓడ నడుస్తూ ఉంది. స్మూత్ సైలింగ్ అవుతుంది షిప్, కూటమి అనే షిప్. దాన్ని ఏదో చేయాలని అల్లకల్లోలం సృష్టించాలని, అలజడి అరాచకం సృష్టించాలని ఈ నాయకుడు తలపోస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్నాళ్ళకి రాష్ట్రంలో రౌడీలకి, కేడీలకి, బెట్టింగ్ బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్లకి, రేపిస్టులకి ఒక పార్టీ దొరికింది సార్, అదే వైసీపీ పార్టీ. ఒక అడ్డా దొరికింది, అదే వైసీపీ అడ్డా. ఒక నాయకుడు దొరికాడు, అదే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీడియా ఫేక్, వాళ్ళ పార్టీ ఫేక్, వాళ్ళ ప్రచారం ఫేక్, వాళ్ళ సోషల్ మీడియా ఫేక్, వాళ్ళ నాయకుడు మాటలు ఫేక్, వాళ్ళ డిబేట్స్ అన్ని ఫేక్. ఇంత ఒక ఫేక్ నమ్ముకుని గాలి పోగేసి వార్తల్ని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి బురుడీ కొట్టించాలని రెండోసారి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే సినిమాకి పార్ట్ 2 లేదు. అది సింగిల్ షాట్ తోటి పూర్తయిపోయి సింగిల్ గా సమాధి అయిపోయింది. రేపు పొద్దున్న ఇక్కడ 2 పార్టీలు సార్. ఒకటి ధర్మపక్షం, ఒకటి రౌడీల పక్షం, ఒకటి ప్రజల పక్షం, ఒకటి గోండాల పక్షం, ఒకటి ప్రజాస్వామ్య పక్షం, ఒకటి బెట్టింగ్ గ్యాంగ్ పక్షం. రైట్. ఇదేంటి ఈ ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అయ్యారు అంటూ వాళ్ళే ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దేనికి అది? ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా వాళ్ళు నిజాలు మాట్లాడితే వాళ్ళకి కుదరదు సార్. రాజకీయం వాళ్ళకి సింక్ కాదు. నిజాలు మాట్లాడితే వాళ్ళ నాయకులను వాళ్ళే అరెస్ట్ అయ్యారని చెప్పుకోవాలి. అంటే సానుభూతిని కోరుకుంటున్నారు సార్. కేజీలు కొద్ది, టన్నులు కొద్ది సానుభూతిని కోరుకుంటున్నారు. కానీ ప్రజల నుంచి సానుభూతి లేదు, విభూతి లేదు. రాసుకోవడానికి బూడిద కూడా ఎవరు జనాలకి. అటువంటి దుర్భరమైన స్థితిలో కొట్టుమెట్టాడుతుంది వైసీపీ పార్టీ. ఆ నాయకుడికి అసలే పిచ్చి ఉంది, అది ముదిరిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో సూపర్ 6 దూసుకుపోతా ఉంది. ఒక పక్క అసలు ఎలా ఉందంటే, ఇలా గ్రామాల్లో ఒక్కసారిగా ఎప్పుడైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడ్డాయో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారి బళ్ళును మారిపోయింది. సో అదంతా డైవర్ట్ చేయడానికి హడావిడి చేస్తున్నారా? అంతేనండి, అంతే. 100%. మంచి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తున్న సమయంలో దాన్ని పక్కదారి మళ్లించి ప్రజల్ని మైండ్ లో ఏదో భూతాన్ని స్థాపితం చేయాలని వాళ్ళు. అంటే ప్రజల మైండ్ డైవర్ట్ ఎట్లాగో చేయలేరు. ఎందుకనంటే ఇప్పుడు పూర్తిగా వాళ్ళకు హ్యాపీగా చేతిలో డబ్బులు పడ్డాయి, చూసుకున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటున్నారు. అదంతా వాళ్ళ మైండ్లో సెట్ అయిపోయింది. ప్రజలు పూర్తిగా ఆ విధంగా ఉన్నారు. కానీ ఏదైతే ఛానళ్ళు కావచ్చు, ఇట్లాంటి హడావిడి జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని డైవర్ట్ చేయడం, అక్కడ చూపించకుండా చేయడం, అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేశాడు సార్. డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు కదా. అధికారం 5 ఏళ్ళ నుండి చేసిందేంటి? డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది అయ్యింది, ప్రతిపక్ష హోదా లేదు, అది రాదు, అది సాధ్యం కాదు.
ఏం చేయాలి? ప్రజల బుద్ధి మళ్లించాలి, ప్రజల ఆలోచన మళ్లించాలి, తన వైపు తిప్పుకోవాలి. తంటాలు పడుతున్నాడు, తలకిందులుగా కింద మీద పడుతున్నాడు. సాధ్యం కాదు సార్, అది అతని వల్ల కాదండి, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇతని పట్ల సరైన అవగాహన లేకో